తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening, everybody. First of all, thanks to Shiva for trust that ఒక నమ్మకం అనేది చాలా గొప్ప విషయం లైఫ్లో. అది వి ట్రస్ట్ ఎవ్రీబడి. ఆ నమ్మకం మనల్ని కాపాడాలి ఎవ్రీ టైమ్. సో ఈ సినిమా యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ అట్ లాస్ట్ మూమెంట్లో అండ్ వెన్ వీ హ్యాడ్ 8 days ఆఫ్ టైంలో we completed this background score anamata. So Shivaki anta I saw that love and trust in Shiva's eyes. First time tanu chusinappudu appude me first time kalavadam kuda. So tanu hard disk lo tanu hard disk lo cinema teeskoni vachinappudu I saw that love in his eyes. ఎప్పుడు ప్రేమ ఓడిపోదు. I know that ప్రేమ చాలా గొప్పది. సో ఈ సినిమాలో అందరూ ఆ ప్రేమతోనే పనిచేశారనమాట. ఫ్రమ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ హీరో, అంటే ఐ మీన్ ఎవ్రీ ఆర్టిస్ట్, లిరిక్ రైటర్ సరే, గోపి సుందర్ సరే, శివ సరే, ఎవ్రీ టెక్నీషియన్ వర్క్ విత్ సో మచ్ ఆఫ్ లవ్. సో సినిమా మొత్తం నాకు ఆ ప్రేమే కనపడింది. బికాస్ ప్రేమకి ఫెయిలియరే లేదు. సో వీ థాట్, సో దట్ ఓన్లీ మూడ్ మీ అ లాట్. సో వెన్ శివ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూర్చున్నప్పుడు వీ డెంట్ హ్యాడ్ టైమ్ ఫర్ కరెక్షన్ ఆల్సో. ఒక బిట్ కరెక్షన్ కూడా చెప్పే టైం లేదు. సో ఐ హ్యాడ్ టు వర్క్, అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఆలోచించి, అంటే ఒక 1 year ఒక ట్రావెల్ చేసినట్టు ఐ స్పోక్ సో మచ్ విత్ శివ బిఫోర్ డూయింగ్ ఎవ్రీ బిట్. సో దట్ ఒక సినిమాని కనెక్టెడ్గా తీసుకెళ్ళడం చాలా, అది ఇలాంటి లవ్ స్టోరీస్ ఎందుకైతే ఫస్ట్ రీల్లో వచ్చే బిట్ మళ్ళీ క్లైమాక్స్ రీల్లో వస్తుంది. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ కనెక్టివిటీ. వీ హ్యావ్ టు కనెక్ట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. సో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్ని కరెక్ట్గా మన మనసులో తీసుకుని కరెక్ట్గా చేయడం అనేది సో మచ్ ఆఫ్ ట్రావెల్, బట్ ఇట్స్ ఆల్ మ్యాజిక్ అని చెప్పొచ్చు ఆ 8 days. బికాస్ ఆ ఫిల్మ్ అంత ప్రేమించేసాను ఆ సినిమాని. సో వీ కుడ్ నాట్ డూ ఇన్జస్టిస్ టు ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ హ్యావ్ వర్క్ రియలీ రియలీ బ్రిలియంట్. అండ్ శివ గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. అటువైపు శివ ఫ్యామిలీ, హిజ్ వైఫ్ ఇస్ అబౌట్ టు డెలివర్ బేబీ ఆల్సో. బట్ తనకి సినిమా డెలివరీ ఇంపార్టెన్స్ ఇచ్చి తను ఈ సాక్రిఫైస్ సో మచ్ ఫర్ అస్. అంటే తన ఫ్యామిలీని కూడా ఈ అంటే సినిమా పైన అంత ప్రేమ, అంత ప్యాషన్. నాతో చెప్పాడు, డార్లింగ్ మై వైఫ్ ఇస్ అబౌట్ టు డెలివరీ అని చెప్పాడు. సో నాకు అసలు నిజంగా ఎంత ప్యాషన్ తనకి ఈ సినిమా పైన అనిపించింది. సో నన్ను ఇంకా క్లైమాక్స్ రీజ్లో ఇంకా కొంచెం కష్టపడి పనిచేయాలనిపించింది. సో డెఫినెట్లీ, సో ఆ శివ నా పైన పెట్టిన నమ్మకం సరే, ప్రొడ్యూసర్ సాహో, రియల్లీ దట్ ట్రస్ట్ ఓన్లీ మేడ్ మీ డూ ఆల్ దిస్ థింగ్ టుడే. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంత ఒక పేరు రావడం అనేది, ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు శివ అండ్ సాహో ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఇంజనీర్ అజిత్ సార్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అండ్ అన్నపూర్ణ హెడ్ సివి రావు గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. సో ప్లీజ్ కమ్ సార్. అంటే ఇది ఫస్ట్ టైం ఒక రికార్డింగ్ అన్నపూర్ణలో చేయడం అనమాట. వాళ్ళ స్టూడియోలో డిఐ రూమ్లో అంతా కూర్చుని ఆర్ఆర్ చేసాం. నిజంగా వాళ్ళ డిఐ రూమ్ కూడా మాకు ఇచ్చేశారు. సో వీ హ్యాడ్ టు వర్క్ విత్ టైమ్ గివింగ్ అనమాట. అజిత్ ఇస్ గ్రేట్ ఎనర్జీ. తను ఇచ్చిన ఒక సపోర్ట్, ఎందుకంటే టైం డెలివరీ, అబ్రాడ్ ప్రిన్స్కి టైం కానీ, లోకల్ ప్రిన్స్ కానీ టైం కానీ ప్రాపర్గా అరేంజ్ చేసి తను వాళ్ళ టీమ్ డాల్బీలో డే నైట్ కూర్చొని మాకు పనిచేశారు. తను ఇస్ ఫెంటాస్టిక్ హ్యూమన్. బాడీ అంతా హార్టే, తనకి ఇంకో పార్ట్స్ లేవు బాడీలో. తను అంత ఎంజాయ్ చేసి ఈ సినిమాని, ఒక్కొక్క మ్యూజిక్ని ఆర్ఆర్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసి మాకు. సో ఒక రీల్లో జనరల్గా మా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే, ఒక రీల్ కరెక్షన్ లేకుండా అవుతే అయ్యో ఇంకా 7 రీల్ కరెక్షన్ రాకుండా ఉండాలి అని మనకు వచ్చేస్తున్నాను అనమాట మనలోనే. తప్పు జరగకుండా తీసుకెళ్ళాలి ఈ సినిమాని. సో దట్స్ హౌ ఐ వర్క్డ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ అజిత్, ఈ సౌండ్ డిజైన్ మొత్తం ద హోల్ క్రెడిట్ గోస్ టు అజిత్. నా డే అండ్ నైట్ మేము కూర్చుని నిజంగా చాలా కష్టపడ్డాం. అండ్ ఈ ప్లానింగ్ మా ఆర్ఆర్ వెనకాల, సార్ మీకు అన్నపూర్ణలో మీకు ఏం కావాలి ఫ్లోర్లో కూడా మీరు ఆర్ఆర్ చేసుకోండి అని చెప్పి మాకు అంత ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చి లాస్ట్ 8 days ఆల్మోస్ట్ 91 people ఆర్కెస్ట్రా వర్క్ చేశారు ఇన్ అన్నపూర్ణలో. సో బికాస్ ఈ సినిమాకి 70 people ఆర్కెస్ట్రా లేకపోతే నేను చేయలేనని చెప్పేశాను. సో అంత 70 people ఆర్కెస్ట్రా చెన్నై నుంచి ది కేమ్, ఫ్లూటిస్ట్, వైలన్ ప్లేయర్స్, కోరస్ సింగర్స్, గిటార్ ప్లేయర్స్, బాంబే నుంచి ఫ్లూట్ నవీన్ అని అందరూ, ఎవ్రీబడి ఫ్లోన్ ఇన్ ఫ్రమ్
చెన్నై అని. సో బికాస్ వీ వాంటెడ్ టు వర్క్ ఇన్ ఒక కనెక్టివ్ స్పేస్లో వర్క్ చేయాలని చెప్పి. సో సివి రావు గారు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మీ డూయింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాస్ నేను ఎప్పుడు నా సినిమా, నేను ఒక సినిమాలో ఎంటర్ అయ్యానంటే ఫైనల్ DTS లాస్ట్ మినిట్ వరకు నేను డైరెక్టర్తోనే ఉంటాను. బికాస్ ఒక ఫిల్మ్ అనేది చాలా గొప్ప విషయం, అది సినిమా వాళ్ళ లైఫ్ పెడతారు. సో మనం ప్రాణం పెట్టాల్సిన మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. సో ఎవ్రీ టెక్నీషియన్, విష్ణు శర్మ అయినా సరే, ఫెంటాస్టిక్ DOP, తను ఐఎమ్ మిస్సింగ్ హిమ్ హియర్ టుడే, ఐఎమ్ మిస్సింగ్ గోపి ఆల్సో. అందరు ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ అందుకే ఆ ప్రాణం పెట్టి పనిచేస్తే ఎప్పుడు దేర్ ఇస్ నో ఫెయిలియర్. అండ్ that's the film he got this blessings. Thank you so much, Adit sir, for giving a great support for us. And Rao garu, because these people were behind, so I have to thank them. And coming to Chaitu, అంటే చైతుని ఈ సినిమాలో ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను అనమాట. ఐ వాంటెడ్ టు సీ చైతు లైక్ దిస్ బికాస్ హీస్ గాట్ దట్, తనకి ఆ తనలో ఉండే యాటిట్యూడ్ ఈ సినిమాలో ప్రాపర్గా శివ అండర్స్టాండ్ చేసుకుని ఈ గేవ్ ఇస్ బెస్ట్ అనమాట. ఫైట్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకే ఇష్టం, నేనే 100 సార్లు చూసుకున్నాను. సో జనాలు ఎందుకు చూడరు, సో నా అంత ప్రేమించి పనిచేశాను అనమాట. సో థ్యాంక్స్ చైతు ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ శామ్, ఇంకేం చెప్పగలను, శామ్, షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ బ్రిలియంట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ టాలీవుడ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ at the final moment Sam also trusted us and gave this opportunity for me to do this fantastic score. So it's all that film was asking. Film was very hungry. Cinema చాలా ఆకలిగా ఉండింది, మంచి మ్యూజిక్ ఇవ్వండి అని. So